ఏలూరు జిల్లా దెందులూరులో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నాగ హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి వంతెనపై ఉన్న పూల కుండీలను ఢీకొట్టింది. ప్రమాదంలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి ఏలూరు సర్వజన హాస్పిటల్కు తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును తీసేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బయలుదేరామండి మేము. ఇంటర్సిటీ అనే ట్రావెల్స్ రాజమండ్రిలో 9:15, 9:30 ఆ ప్రాంతంలో ఎక్కాం. సో అక్కడి నుంచి స్పీడ్గానే తోలుకుంటూ వచ్చాడు. 12:10 ఆ ప్రాంతంలో విజయవాడ దగ్గరలో 100 కిలోమీటర్లు ఉండగా 3 రోజుల మధ్య బస్సు పోల్తా కొట్టింది. డ్రైవర్ డివైడర్ మీద ఎక్కించి రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పోల్తా కొట్టేసింది. 10-15 మందికి దెబ్బలు తగిలినాయి సివియర్గా. హెవీ వర్షం కూడా పడుతుంది ఇక్కడ.